మహాశ్చర్య కార్యములు చేయవాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 1వ అధ్యాయం 39 నుండి 45 వచనాల వరకు. 39వ వచనం నుంచి చదివితే, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకొచ్చుటకు నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. 45వ వచనంలో ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్థకం కాదు అని దూత మరియతో చెప్పటం నిన్నటి ధ్యానంలో 37వ వచనంలో చూశాం. మరియ దూతకిచ్చిన సమాధానం ప్రభు దాసురాలను అని చెప్పటం, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనడం తనకున్న విధేయతను స్పష్టంగా చూపిస్తుంది. ఈ రోజుల్లో మనం ఎంతమందిమి ప్రభువాని దాసరాలను నీ మాట చొప్పున నేను చేయుదును గాక అని చెప్పగలము? అలా చెప్పేవారు ఎప్పుడైనా దేవుని వాక్యానుసారంగా బ్రతకగలుగుతారు. నేను నీవు ఉపేక్షించుకో అంటే నీ మాట ప్రకారం చేయుదును గాక అని చెప్పగలిగిన వారు ఎంతమంది? శత్రువుని ప్రేమించి నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంటే నీ వాక్య ప్రకారం నేను చేయుదును గాక అని ఎంతమంది నిజంగా చెప్పగలరు? అలా ఉండగలిగితే మనం కూడా యేసయ్య తల్లి సహోదరి అవ్వచ్చని మీకు తెలుసా? అవును, ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని యేసుప్రభువారు అన్నారు. యేసయ్య ప్రతి విషయంలో దేవుని చిత్తము చేశారు కాబట్టి ఎవరైనా దేవుని చిత్తము చేస్తే వారిని కూడా ఆయన సొంత సోదరులాగా చూసుకుంటారు. ఈ రోజు ధ్యానపాకంలోని 39వ వచనం చూస్తే, దూత చెప్పిన వెంటనే మరీ ఆలస్యం చేయలేదు, త్వరగా వెళ్లి అన్న మాట ఆమె దేవుని మాటకు ఎంత ప్రాధాన్యతను, విధేయతను, విశ్వాసమును చూపించిందో అర్థమవుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు ఆలస్యం చేయకుండా విధేయతతో స్పందించటం విశ్వాసపు లక్షణం. చాలా సార్లు దేవుడు మనతో మాట్లాడినా మనము ఆలస్యం చేస్తూనే ఉంటాం, సందేహిస్తూ ఉంటాం. కానీ వాక్యము నమ్మిన వారు వెంటనే స్పందిస్తారు. ఇంకా 40-41 వచనాల్లో మరియ ఎలిజబెత్ను కలుసుకోగానే ఆ వందన వచనము వినగానే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని తన గర్భంలోని శిశువు గంతులు వేసెను అని చదివాం కదా. మరియ వందనము వినగానే యోహాను గర్భంలో గంతులు వేయడం యాదృచ్ఛికం కాదు. దూత ముందే చెప్పాడు, యోహాను గర్భంలో నుండే పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఉంటాడని. లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, ఎవరైనా యేసుక్రీస్తుని సమీపించినప్పుడు ఆత్మ స్పందించి ఆత్మలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఇది ఒక అద్భుతమైన విషయం. ఒక పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి ఇంకొక పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తిని కలిసినప్పుడు జరిగేది ఏంటంటే ఇలా ఆత్మలో సంతోషమే. దాన్ని బట్టి చాలా సార్లు మనకు అర్థమవుతుంది ఎవరు ఎటువంటి ఆత్మతో నింపబడిన వారు. మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే అలాంటి ఇంకొక వ్యక్తిని మనం కలిసినప్పుడు మనలోని సంతోషము రెట్టింపు అవుతుంది. ఒకవేళ మనం కలిసిన వ్యక్తి పరిశుద్ధాత్మ కాకుండా వేరొక ఆత్మను కలిగి ఉంటే వారిని చూసినప్పుడు మనకు వారితో సంతోషించి సమ్మతించే బుద్ధి కాదు. దాన్ని బట్టి మనకు చాలా సార్లు ఎటువంటి ఆత్మ, ఎవరు ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారో అర్థమవుతుంది. వారి నుండి మనం ఎటువంటి వాక్యము వినక ముందే, వారి ఫలము చూడక ముందే వారిని కలవగానే మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఆ తర్వాత 42-43 వచనాలు చూస్తే, ఎలిజబెత్ మరియను గనపరచలేదు కానీ ప్రభువునే గనపరిచింది. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే వారు స్వకీయ మహిమను గాని మనుషులలో మహిమను గాని వెతకరు, దేవుని మాత్రమే మహిమపరుస్తారు. అలాగే ఇక్కడ కూడా ఎలిజబెత్ నా ప్రభు తల్లి అని పిలుస్తుంది. నా ప్రభు తల్లి నా యొద్దకొచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను అని. 44వ వచనంలో, ఇదిగో ఈ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను అని చదువుతాం. దేవుని వాక్యము మన చెవులలో పడినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. దుఃఖానికి బదులు ఆనందాన్ని, భయానికి బదులు ధైర్యాన్ని ఇస్తుంది. తీర్పుకు బదులు కృపకు పాత్రలుగా చేసి మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేస్తుంది. ప్రభువు తెలియచేయించిన ఈ మాటలు ఎప్పుడూ సిద్ధిస్తాయి, తప్పకుండా నెరవేరుతాయి. అందుకే దేవుని వాక్యాన్ని నమ్మిన వారు ధన్యులు. అలాంటి వారే ఆయన మాట నెరవేర్పు కాలానికి సిద్ధపడతారు. లేకపోతే నమ్మని వారు ఆయన మాట నెరవేర్చే కాలం వచ్చినప్పటికీ కూడా సిద్ధంగా ఉండరు గనక ఆ మాట వారిని దాటిపోతుంది. ఇక్కడ ఎలిజబెత్
మరియను గురించి అంటుంది, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని. నమ్మిన ప్రతి ఒక్కరూ ధన్యులవుతారు. ఇంకా ముగింపులో దేవుని వాక్యము ఎప్పటికీ నిరర్ధకం కాదు, అది తప్పక నెరవేరుతుంది అనే సంగతిని మనం గ్రహించాలి. నమ్మిన వారమైతే వెంటనే స్పందిస్తాము. పరిశుద్ధాత్మతో నిండుకునిన వారే గుర్తించగలరు ఎవరు ఎటువంటి ఆత్మ కలిగిన వారు అని. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని మహిమనే వెతుకుతారు. దేవుని వాక్యము మనకెన్నో ఆశీర్వాదాలను తెస్తుంది. మరియ స్పందించిన తీరు అంటే వెంటనే వెళ్లి ఎలిజబెత్ను కలవడం, అక్కడ జరిగిన సంభాషణ, ఇదంతా మనకు తెలియచేస్తుంది ఏంటి అని అంటే దేవుని వాక్యము మన చెవిని పడగానే మనము కూడా వెంటనే స్పందించాలి అనేది. ఈ రీతిగా మన మనస్సు మార్చుకుని ప్రార్థించుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు ధ్యాన భాగంలో నుంచి ఈ సంగతులు మాకు నేర్పినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము అక్షరార్థంగా నమ్ముతున్నాము, నీ వాక్యము, నీ మాట ఎప్పటికీ నిరర్థకం కాదు, అది తప్పక నెరవేరుతుందని. అయితే మేము విన్న మాట ప్రకారం వెంటనే స్పందించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై తండ్రి, ఏది ఎటువంటి ఆత్మ గుర్తించగలిగిన శక్తిని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మీ వాక్యము విన్న ప్రతిసారి మేము కూడా నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ చెప్పగలిగే స్థితిలోకి మమ్మల్ని నడిపించమని ప్రాధేయపడుతూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.